మనం ఏ పని చేసినా అందులో ప్రగతిని కోరుకుంటాం. అందుకు అనుగుణంగానే పనులు చేస్తాం. మరి మన ఆధ్యాత్మిక స్థాయి విషయంలో కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది కదా! అలా గమనించాలి అంటే అసలు మనం ఎక్కడ ఉన్నాం? ఆధ్యాత్మికంగా ఒక్క అడుగైనా శాస్త్రీయంగా ముందుకు వెయ్యాలి అంటే మనకున్న అవకాశాలు ఏంటో, సాధ్యాసాధ్యాలు ఏంటో తెలుసుకోవాలి. ఈ విషయంలో ప్రగతిని గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడో విన్న జోక్ గుర్తుకొస్తుంది. అదేంటంటే, ఒక యూకేజీ పిల్లవాడు తన తండ్రితో నేను యూకేజీ పాస్ అయిపోయాను అని సంతోషంగా చెప్తాడు. దానికి తండ్రి కూడా ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతున్నావు అంటాడు సంతోషంగా. లేదు లేదు, నేను ఇంకా ఉద్యోగం చేసేస్తాను అంటాడు ఆ పిల్లవాడు. తండ్రి ఆశ్చర్యంగా, అదేంట్రా యూకేజీ పాస్ అయ్యావు, నువ్వేం ఉద్యోగం చేసేస్తావు అని అడుగుతాడు. దానికి ఆ పిల్లవాడు, యూకేజీ వాళ్లకు ఎల్కేజీ వాళ్లకు పాఠాలు చెప్పేస్తా అంటాడు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రపంచం అత్యధిక శాతం ఇలాంటి యూకేజీ మాస్టర్ల చేతుల్లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సరే, విషయానికి వస్తే అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? పరమాత్మ ఉపాధిగతమైన జీవత్వాన్ని పొందిన అవస్థను ఆధ్యాత్మికం అంటారు అంటుంది శ్రీమద్ భాగవతం. అంటే మనలో ఉన్నది ఆ పరమాత్మే, కానీ మనం అనుభూతి పొందాలంటే ఆధ్యాత్మిక స్థాయి ఉండాలి. దానికి మన ధర్మం 4 ఆశ్రమాలు చూపిస్తుంది. అవి బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి తర్వాత చాలామంది ఆధ్యాత్మిక ఉద్దండులు బ్రహ్మచర్యాశ్రమం నుండి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నారు. ఇక మనలాంటి వాళ్ళం బ్రహ్మచర్యాశ్రమం నుంచి చాలా ఘనంగా గృహస్థాశ్రమంలోకి వెళ్ళి స్థిరపడిపోతున్నాం. ఒకసారి వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు 2 వృద్ధ మిత్రుల మాటలు విన్నాను. వారిలో ఒక పెద్దాయన, డబ్బులైతే బాగా సంపాదించాను, కానీ నాకు తృప్తి లేదు, నా కుటుంబానికి తృప్తి లేదు, నేనేం చేశానో ఎందుకు చేశానో నాకేమీ అర్థం కావడం లేదంటూ తన ఆవేదనని తన మిత్రుడితో పంచుకుంటున్నాడు. ఆయన సంగతి పక్కన పెడితే, ఎవరినైనా సరే జీవితం చివరి దశలో ధైర్యంగా ఉంచగలిగేది ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థాయి మాత్రమే అనిపిస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్న మనకు ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకునేందుకు అవకాశం ఉందా అంటే ఉంది అంటారు రమణ మహర్షి. ఒక సందర్భంలో తన దగ్గరికి వచ్చిన భక్తులను ఉద్దేశించి రమణ మహర్షి, ఇక్కడికి వచ్చి వ్యర్థంగా ఎవరూ ఇంటికి వెళ్ళరు. నాస్తికుడు అస్తికుడు అవుతాడు, అస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు విజ్ఞాని అవుతాడు, విజ్ఞాని జ్ఞాని అవుతాడు అని అన్నారు. మనలో అత్యధిక శాతం గృహస్థాశ్రమంలో ఉండి మహర్షి చెప్పిన క్రమంలో భక్తుడిగా ఉన్నాం. అంటే మనకున్న ఏకైక అవకాశం భక్తుడి నుంచి విజ్ఞానిగా మారడానికి ప్రయత్నం చేయడం. అసలు విజ్ఞాని అంటే ఎవరు? జ్ఞానాన్ని పొందాలన్న ఆకాంక్ష ఉండి జ్ఞానులను అనుసరిస్తూ వేదబద్ధమైన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాడు. జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉందా అంటే, మనం ముందు తరాల వాళ్ళని చూస్తే వాళ్ళకు అక్షరజ్ఞానం తక్కువ, జ్ఞానం కోసం వాళ్ళు ఎంతో శ్రమించేవారు. కానీ మనకు అక్షరజ్ఞానం ఉంది, గ్రంథాల లభ్యత అరచేతుల్లోనే ఉంది. మన ఆధ్యాత్మిక స్థాయిని పెంచుకునేందుకు మనకున్న అవకాశాన్ని మనం గుర్తించాలి. అయినా ఇదంతా అయ్యే పని కాదంటే కనీసం భగవద్గీత గ్రంథాన్నైనా చదవగలిగితే ఆ పరమాత్మ వైపు ఒక్కడిగైనా పడినట్టే కదా. ఈ కలికాలంలో మనం ఒక్కడిగైనా పరమాత్మ వైపు వేస్తే ఆయన మన కోసం 10 అడుగులు పరుగున వస్తాడు అంటారు పెద్దలు. మన ఆధ్యాత్మిక స్థాయి ఎంత ఉన్నతంగా ఉంటే మనం జీవితంలో అంత ధైర్యంగా ఉండగలుగుతాం. ఈ అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.